హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిషులు, శాస్త్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిర్దాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకత సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టినా మాట్లాడి కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు నమస్కారం అండి. గురుగారు, అలాగే సాధారణంగా మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా భవిష్యత్తులో వచ్చే యోగాలు కావచ్చు, భోగాలు కావచ్చు, దోషాలు కావచ్చు, మరి మన జ్యోతిష్య శాస్త్రంలో తెలుస్తుంది కదా. మరి వాటికి సంబంధించి మన పీఠంలో కూడా ప్రతి మాసంలో కూడా ఈ 4 రకాల హోమాలు కావచ్చు, శనీశ్వర హోమం కావచ్చు, అదే ఆశ్లేష బలి పూజ మరియు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కదా. మరి వాటికి సంబంధించి కూడా మరి 15వ తారీఖును కూడా మన పీఠంలో చూపిస్తున్నారు కదా. మరి వాటికి సంబంధించి మరి మన పీఠంలోనే విశేషంగా నాగప్రతిష్ఠతో పాటు ఆశ్లేష బలి పూజ కూడా నిర్వహిస్తున్నారు కదా. మరి వాటికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలియజేయండి గురుగారు. తప్పనిసరిగా ఈ నెల 15వ తారీఖు ఆదివారం శ్రవణ నక్షత్రం అయింది. ఆ రోజున చవితి తిథి. మరి కొంతమందికి 7వ తారీఖు కుదరదని చెప్పడం వల్ల 15వ తారీఖు మార్చడం జరిగింది. చాలామందికి ఏదో కొన్ని రకాల ఇబ్బందులు రాలేకపోతున్నాం గురువుగారు మార్చమంటే ఈ ముహూర్తాన్ని 15వ తారీఖు మార్చడం జరిగింది. మరి 15వ తారీఖు కూడా చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం. చవితి తిథి, నాగేంద్రుడు పుట్టినటువంటి రోజు, శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఇంకా ఏలినాడు శని ప్రభావం బలంగా నడుస్తుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ నెల 15వ తారీఖున ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మరి జ్యోతిష్యం అంటే ఒక చిమ్మ చీకట్లో ఒక చిన్న జ్యోతిని పెడితే ఎట్లా కనపడుతుందో అట్లా వెలుగును చూపించేదే జ్యోతిష్యం. అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది, మనకు ఎట్లా ఉంది, ఏం ఎట్లా జరిగిపోయిన కాలం ఎట్లా ఉంది, జరగబోయేది కూడా చెప్పేదే జ్యోతిష్యం. కాబట్టి జ్యోతిష్యాన్ని పెట్టుకొని ప్రతివాడు కూడా ముందుకు వెళ్ళొచ్చు, దాంట్లో సందేహం లేదు. కాకపోతే చెప్పేవాడు గైడెన్స్ కరెక్ట్గా చెప్పగలగాలి. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెలెక్టెడ్గా వెళ్ళి చెప్పించుకుంటే ఖచ్చితంగా అన్నీ తెలుసుకోవచ్చు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో కనకరత్నం మేడం, మచిలీపట్నం దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/10/1928 అండి. సమయం చెప్పండి అమ్మా. అంటే 24 రాత్రి 1 గంట టు 2 గంటల మధ్యలో అండి. ఓకే సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, పెళ్ళైందా? నా డేట్ ఆఫ్ బర్త్ 25/10/19. అయిపోయిందమ్మా, ఒక్కసారి చెప్తే చాలు. పెళ్లి చేసుకున్నారా అని అడుగుతున్నా, చెప్పండి. లేదండి, దాని గురించి. ఆల్మోస్ట్ 40 ఏళ్ళు దగ్గర పడ్డావుగా. అవునండి. జాతక పరంగా బలమైన కుజదోషం ఉంది, కుజాష్టమ దోషం ఉంది. రోజు చెప్తుంటా, కుజాష్టమ దోషం ఉంటే పెళ్లి కాదు. ఏదన్నా సంబంధం దగ్గర దాకా సాగిపోయిందా లేదా? చాలా దగ్గర దాకా వస్తున్నాయండి, అయిపోతున్నాయి. మరి ఎవరు చెప్పలేదా మీకు ఈ దోషం ఉందని? ఇంతవరకు ఎవరు చూపించలేదా? అంటే రాహచేతులు పూజ అని చేయించారండి. కాదమ్మా, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏదైతే కుజాష్టమ దోషం ఉందని చెప్తున్నానో ఎవరు చెప్పలేదా? లేదండి, చెప్పలేదండి. అంటే నువ్వు సరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో కుజాష్టమం అంటే పెళ్లి కాదు అని చెప్పి శాస్త్రంలో రాసింది. రాయడమే కాదు, ప్రాక్టికల్గా ఎన్నో చూస్తున్నాం. ఇటువంటి దోషాలకు కూడా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ యథావిధిగా శిశాస్త్రీయంగా లోపం లేకుండా చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేయి, ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఓకేనా? రేపు 15వ తారీఖు హైదరాబాద్లో చేస్తున్నాం మా పీఠంలో ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ. అది చేస్తే సంబంధం వెతుక్కుంటూ వస్తుంది, ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఓకేనా? అంటే మాది ఇక్కడ మచిలీపట్నం అండి. కావాలంటే రావాలి, నేనేం చేస్తా, మీ ఇంటికి వచ్చేది చేయించను కదా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మన పీఠంలోనే చేస్తున్నాం, ఎక్కడ సరిగ్గా జరగట్లేదు. ఒకరోజు కష్టపడితే అయిపోతుంది. ఎక్కడి నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కూడా వస్తుంటారు అన్నమాట. చూసుకోండి, మీ వీళ్ళని బట్టి చూడండి. ఓకేనా? ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? వరలక్ష్మి అండి, బల్లాడ నుంచి చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి కోసం అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ మే నెల 19వ తారీఖు 2001. ఓకే, సమయం చెప్పండి. సమయం 11:11 ప్రొద్దుట.
ఓకే 10:45. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా పేరేంటి? అమ్మాయి పేరు చైతన్య అండి. జాబ్ చైతన్య. కోసం తెలుసుకుందామని. ప్రజెంట్ శని బాగాలేడు, ఏలినాడు శని ప్రారంభమైంది, దాంతోపాటు కాలసర్ప దోషం ఉంది. రెండింటి వల్ల ఉద్యోగం లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగం రావాలి అంటే వెంటనే శనికి చేస్తే జాబ్ వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ మీనరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. జన్మంలో కనుక శని ఉంటే జాబ్ రావడం చాలా చాలా కష్టం, గుర్తుపెట్టుకో. ఓకేనా? చదువు అయిపోయి ఎన్ని సంవత్సరాలైంది? చదువు అయిపోయి 1.5 సంవత్సరం అయిందండి. ఇక్కడ అంటే బటర్ పంప్స్ చేస్తుందండి. డ్యూటీ రాత్రిగా చేస్తుంది. కంపెనీ జాబ్ కోసం చూస్తుంది. ఓకే, నేను చెప్పింది చేయించు. శనికి 4 రకాల హోమాలు మన పీఠంలో చేస్తుంటాం. శనీశ్వర హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేస్తే జాబ్ ఎత్తుక్కుంటూ వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్తే. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు పద్మండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అదే నా కోసం బాగోడం ఉంటుంది. సరే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకు 30 12 నెల. 30 ఎన్నో నెలమ్మా? 12 నెల. 12 నెల. ఓకే 1975. సమయం చెప్పండి. సమయం మంగళవారం, అదే 2:30 గంటల తెల్లారుజామున 2:30కి. తెల్లవారితే 31 అమ్మా? మంగళవారం అండి. తెల్లారితే 30వ తారీఖు. ఓకే సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. వైవాహిక జీవితం బాగుందా? బాగోలేదు గురుగారు. అందుకే గురుగారు అసలు ఏటో పిల్లల వల్ల సుఖం లేదు, నా వల్ల నా భర్తకి బాగోలేదు. జాతక పరంగా నీ దాంట్లో కుజాష్టమ దోషం ఉంది. కుజాష్టమ దోషం అంటే పెళ్లి చేసుకున్న సౌఖ్యత ఏ రోజు సంతోషంగా ఉన్న రోజు ఒక రోజు ఉండుండదు. అవునా? ఇది గురుగారు. దాంతోపాటు జన్మలగ్నంలో రాహువు పడ్డడం, ఇవన్నీ కూడా బలమైన దోషాలు. లగ్నమైంది, తులాలగ్నంలో రాహువు పడ్డా చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టపడుతూ ఉంటావు. ఆరోగ్యం బాగుందా? బాగోలేదు గురుగారు. ఆరోగ్యపరంగా ఏమ్మా? ఆరోగ్యపరంగా కూడా కొన్ని గైనిక్ ఇష్యూస్ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. చేయించుకోమ్మా, అవన్నీ నాగప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది జీవితం. ఓకేనా? ఓకే గురుగారు. ఇప్పటికే చాలా ఫేస్ చేసావు, చాలా కష్టపడుతున్నావు. అవి చేసుకుంటే నీ కష్టాలు మొత్తం ఇసిరి అవతల పడేసినట్టు వెళ్ళిపోతాయి ఇట్లా. ఓకేనా? ఓకే గురుగారు. మరి అలాగే ఏమ్మా? అదేంటి ఏటి పరిహారం చేసుకోవాలి? చెప్తున్నాగా, నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ మన పీఠంలో చేస్తున్నాం 15వ తారీఖు. కింద నెంబర్కి కాల్ చేస్తే దాని వివరాలు చెప్తారు, చేసాడు. ఓకేనా? ఓకే గురుగారు. ఓకేమ్మా. ఓకే మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్తే మేడం గారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? రామలింగేశ్వరరావు అండి, విజయవాడ మేడం గారు. ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి, పెళ్లి గురించి. ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 జులై అండి, 1994 అండి. ఓకే సమయం చెప్పండి. సమయం సాయంత్రం 4-5 మధ్యలో అండి. 4 గంటల 5 గంటల మధ్యలో. ఓకే సరే బాబు పేరేంటండి? నాగ వెంకట మనోహర్ అండి. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే ఓకే చెప్పండి. ఉద్యోగం చేస్తున్నాడా, ఖాళీగా ఉన్నాడా? ఉద్యోగం చేస్తున్నారయ్యా. చెప్పండి. పెళ్లి గురించి అడుగుతున్నావా? అవును అయ్యారు. అవునండి. సరే, జాతకపరంగా ఇక్కడి నుంచి రాబోయే కాలం ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేస్తున్న ఉద్యోగం మారాలని అన్న ఆలోచనలో ఉన్నాడా? మారటం లేదండి. అదే అటు ఇటు పెళ్ళి అయితే మారటం జరుగుద్ది అని ఆలోచన ఉన్నాడు. జాతకపరంగా స్థానభ్రంశం ఉంది. అకారణంగా ఉద్యోగం మానేయడం కానీ వాళ్ళు తీసేయడం కానీ జరిగే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఒకటి మరి పెళ్లి పరంగా అంటే నాగదోషం ఒకటి కనపడుతుంది, గురుచండాల యోగం కనపడుతుంది. ఇవి కుటుంబ పరంగా కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతానం కూడా లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయండి. ఏమైనా చేయించారా ఇంతవరకు పూజలు? అవి చేయించలేదండి. నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించాలి. దాంతోపాటు రాహుకేతువులకి కుజుడికి చేయాలి. చేస్తే దోషం వెళ్ళిపోతుంది, ఉద్యోగంలో ఉన్నత స్థితి వస్తుంది, సంతానపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఓకేనా? ఓకే మంచిది. రైట్. ఓకే మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నలుగురు మీకండి. ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 13/11/2002.
2005 అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. ఉదయం 5 గంటల 21 నిమిషాలు పుట్టిందండి. అమ్మ మరొకసారి చెప్పండి. ఉదయం 5 గంటల 21 నిమిషాలు పుట్టిందండి. ఓకే, పాప పేరేంటమ్మా? దీప్తి అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా నీ బిడ్డకి? బాగానే ఉంది గురువు గారు. చెప్పు, సమస్య ఏంటి? అదే పాప నీటికి రాసింది గురువు గారు. పైసారి మిస్ అయింది, ఈసారి రాసింది. ఎట్లా ఉంటుంది ఏంటి అని ఇంకా రిజల్ట్ రాలేదు. అమ్మాయి పేరేంటి? చేపించాను గురువు గారు. నాగప్రతిష్ఠ ఆశ్లేషపల్లి చేపించమన్నారు, చేపించాను. ఎక్కడ చేయించావు? ఇక్కడే సార్ మీ దగ్గరే గురువు గారు. ఆన్లైన్లో చేపించాము. ఆన్లైన్లో ఎట్లా చేస్తావు అమ్మా? ఎప్పుడైనా ప్రత్యక్షంగా కూర్చొని చేయించుకోవాలి. ఆన్లైన్లో పూజలు ఆన్లైనే. ఆన్లైన్ ఎప్పుడు చేయకూడదమ్మా, ఆఫ్లైన్లో చేయాలి. సీదా వెళ్ళి కూర్చొని చేయాలి. ఓకేనా? చేస్తే ఖచ్చితంగా గురువు గారు ఇక్కడ కూడా చేసాము. వినండి, పాప పేరు మీద చేపించాము. మీరు రాకపోయినా పర్లేదమ్మా అన్నట్టుగా అంటే ఇక్కడ కూడా మేము వేరేగా చేయించాము. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడు ఎలా ఉందండి? అమ్మాయి పేరేంటి? దీప్తి అండి. దీప్తి. శనికి చేయించావా? చేపించామండి. ఏం చేయించావు శనికి? శనికి అభిషేకాలు అవి చేపించాను, దానాలు అవి ఇప్పించాను, అన్ని చేపించామండి. శనికి 4 రకాల హోమాలు ఖచ్చితంగా చేయాలి. దానాలు 3 సార్లు ఇప్పించాము, తైలాభిషేకం చేపించాము, జపం అవి చేపించామండి. నేను చెప్పింది నువ్వు వింటావు, నువ్వు చెప్పింది నేను వినాల్సి వస్తుంది. శనికి 4 రకాల హోమాలు చేయాలి. ఎప్పుడైనా హోమం చేస్తే 20% ఫలితం వస్తుంది, జపం చేస్తే 20% ఫలితం వస్తుంది, తర్పణ చేస్తే 20% ఫలితం వస్తుంది, దానం చేస్తే 20% ఫలితం వస్తుంది. శాంతి విధానం ఇది. ఫస్ట్ జపము, క్షీరతర్పణ, హోమము, దానము, తర్వాత పూజ. 5 20 100. ఇది శాంతి విధానం. ఈ పై 4 వదిలేసి నువ్వు దానం చేసి అర్చన చేస్తే ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు నువ్వు మా ఇంటికి పిలిచేదో ఇంత అన్నం పెట్టి లేపినట్టు ఉంటుంది. అర్థమైందా? శాంతి విధానం కరెక్ట్గా చేయాలి ఖచ్చితంగా. మరి మీన రాశి అయింది మీ అమ్మాయిది. ఈ మీన రాశి ఉంటే 1 మార్కులోనో 2 మార్కులోనో మళ్ళీ ఫెయిల్ అవుతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి, నేను చెప్పి మీకు మ్యాచ్ అయితేనే చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంది గురువు గారు? ఇప్పుడు వస్తుందా లేదా ఏంటండి? ఆ లెక్క ప్రకారం ప్రస్తుతానికి బాగలేదు. ఇవన్నీ కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతుంది. లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు 100కి 100% కనపడుతున్నాయి నా క్యాలిక్యులేషన్ ప్రకారం. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము నిర్మల్ నుండి చేస్తున్నామండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/11/2002. సమయం చెప్పండి అమ్మా. ఉదయం 11:30. ఓకే, బాబు పేరేంటమ్మా? సచిన్. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమండి. నమస్తే గురువు గారు. నమస్తే. మీ వాడు మాట్లాడలేదుగా? అవునా? బాబు ఉద్యోగం గురించి మాట వింటున్నాడా చెప్పండి. వింటలేడు గురువు గారు. అంతా లోపల దాస్తాడు అన్ని, నీకు ఏది చెప్పడు. చదువు అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఈ సంవత్సరం అయిపోయింది, బీటెక్ అయిపోయింది. ఎన్నాళ్ళైంది? 6 నెలలు అయిందా? సంవత్సరం అయిందా? 3 నెలలు అయిందా? 3 రోజులు అయిందా? ఈ సంవత్సరం అంటే మొన్న పోయిన మంత్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చేసింది 75% రిజల్ట్. మరి క్యాంపస్ సెలక్షన్ కాలే? క్యాంపస్ సెలక్షన్ రాలేదు గురువు గారు. మరి బయటికి పంపించట్లేదా? ఎంఎస్ చేయించట్లా? అదే ఉద్దేశంలో ఉన్నాడు, పోదామని. ఖచ్చితంగా చాలా బాగుంది. విదేశాల్లో మంచి రాజయోగం ఉంటుంది నీ కొడుకు, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇండియాలో కలిసి రాదు, విదేశాలకు పంపిస్తే అద్భుతంగా రాణిస్తాడు. 1 దానికన్నా ముందు ఏం చేస్తామంటే కాలసర్పదోషం ఉంది. ఓకేనా? కాలసర్పదోషం ఉంది, ఏలినాటి శని ఉంది. ఈ రెండింటికి రెమెడీ చేస్తే ఫస్ట్ అటెంప్ట్లో వీసా పిక్ అవుతుంది, ఖచ్చితంగా ముందుకెళ్తాడు. అది చేయకుండా ప్రయత్నం చేస్తే వీసా ఫెయిల్ అవుతుంది. రాసి పెట్టుకోని చెప్పింది. ఓకేనా? ఏంది గురుగారు? రేపు 14, 15వ తారీఖు చేస్తున్నాం పీఠంలో. ఆశ్లేషబలి పూజ, నాగప్రతిష్ఠ, హోమాలు అవన్నీ చేసి ప్రయత్నం చేస్తే సక్సెస్ వస్తుంది. ఓకేనా? బయట దేశంలో బాగుంటుందా గురుగారు? ఫస్ట్ ఏం చెప్పా? బాగుంటుందని చెప్పానా బాగోదని చెప్పానా? బాగుంటుందా చెప్పు, ఏం చెప్పా? బాగుంటుందని చెప్పారు. మళ్ళీ అనుమానం ఎందుకు? తిప్పి చెప్పమంటావా? రివర్సు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉన్నదే చెప్తా, లేదు ఒక్క మాట కూడా చెప్పను నేను. ఓకేనా? ఎప్పుడైనా శాస్త్రం కఠినంగా చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే శాస్త్రం కఠినంగా చెప్తేనే ఎక్కుతుంది. మీకు అనుకూలంగానో లేదా నాకు అనుకూలంగానో
లేదా మీరు ఏమైనా ఫీల్ అవుతారో నేను దాచిపెట్టాను అనుకో నష్టం మీకు వస్తుంది, తప్పు చేసి చెప్పిన దోషం నాకు వస్తుంది. కాబట్టి కఠినంగానే చెప్పాలి అట్లా. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, కొంచెం కాల్ కనెక్ట్ చేయరా? నమస్తే అమ్మ, మాట్లాడండి. కనెక్ట్ అయింది ఆల్రెడీ. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? చంద్రిక అండి, చింతల నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించే. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 39/1990. 39/1990. నా గురించే. సరే సమయం చెప్పండి. 39/1990. సరే సమయం చెప్పండి. 4:50 సమయం. 4:50. ఎప్పుడు ఈవినింగ్ అమ్మా? ఈవినింగ్ 4:50 ఈవినింగ్. సరే మీరు టీవీ చూడకుండా టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లైన్లో మాట్లాడండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, పేరేంటి? పేరేంటమ్మా? హలో, వినిపిస్తుందా? టీవీ చూస్తే ఓకే ఓకే. అమ్మా చదువుకున్నావా? చదువుకోవట్లేదండి. జాబ్ అంటే ఒకసారి మ్యారేజ్ అయింది. ఫస్ట్ టీవీ చూడకుండా మాట్లాడండి. పక్కకు రండి. చదువుకోనండి, డిగ్రీ చదివాను. టీవీ చూడకుండా పక్కకు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు 3 సార్లు చెప్పాము. వేరే కాల్ తీసుకున్నామా? వేరే కాల్ తీసుకోండి. ఓకే, మరొకసారి టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ ట్రై చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? రాజా రమేష్ అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం గారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6-3-1978 మేడం. ఓకే, సమయం చెప్పండి. ఉదయం పూట 10 గంటల 10 నిమిషాలకి. 3 మీ పేరేంటండి? రాజా రమేష్. టైం ఎంత? సరే, టైం ఎంతమ్మా? 10 మార్నింగ్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నాది ఏ రాశి మేడం? గురుగారు చెప్పయ్యా రాజారాం. అంటే డాషులు ఎక్కువ పెడుతున్నావుగా, అంత డాషులు చెప్తున్నావుగా అంటున్నా. 6వ తారీఖు 3వ నెల 1970. వద్దులే ఒకసారి చెప్తే అదే టైం వేస్ట్ కానీ ఒకసారి సరిపోతుంది. శ్రవణ నక్షత్రం మకర రాశిని ఇది. ఓకేనా? గడిచిపోయిన 5-6 ఏళ్ళ నుంచి మొత్తం పరిస్థితి దారుణంగా ఉంది. అవునా గురుగారు? గత 5-6 ఏళ్ళ నుంచి పరిస్థితులు బాగలేవంటున్నా. ఎట్లా ఉంది? అవునండి, బాగలేదు. ఏం పని చేస్తుంటావు గుంటూరులో? మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవన్నీ చేస్తుంటాం, సూపర్వైజింగ్ లాగా. ఓకే, ప్రజెంట్ ఇక్కడి నుంచి బాగానే ఉంది, గట్టి ప్రయత్నం చేయి. అదే గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేస్తున్నాను మేడం దాదాపు సార్. ఇంకెక్కడ వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం? 45, 46, 48 ఏళ్ళు వస్తే ఇంకా వస్తుందా? చంద్రబాబు నాయుడు రెడీ ఉన్నాడు నీకు ఇవ్వడానికి. అవుట్ సోర్సింగ్ లో చేస్తున్నాను 10 ఏళ్ల నుంచి. అవునా? కాంట్రాక్ట్ బేసిస్లో. ఓకే, అది కూడా అన్న గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి. ఎక్కువ ఆశ మాత్రం పెట్టుకోబాకు, టైం వేస్ట్ చేసుకోబాకు. ఓకేనా? ఓకే, రైట్. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో సరే, హలో. తగ్గించానండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో అమ్మా వినిపిస్తుంది, చెప్పండి. నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే అండి, మేము గాజువాక నుంచి మాట్లాడుతున్నాం. అమ్మ, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ కట్టే అవకాశం ఉంటుంది. టీవీ తగ్గించేస్తానండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నామండి. సరే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఎవరి గురించి? మా అమ్మాయి కోసం అండి ఇది. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 4వ తారీఖు 1992 అండి. సమయం చెప్పండి. సమయం మార్నింగ్ 9:49. ఓకే, పాప పేరేంటమ్మా? నా పేరండి. పాప పేరేంటి? జాతకం ఎవరిది? వాళ్ళ పేరేంటి? భారతి అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, ఆరోగ్యం బాగుందా మీ అమ్మాయికి? హలో, ఆరోగ్యం బాగుందా? బాగుందండి గురుగారు. స్కిన్ ప్రాబ్లం? నమస్తే. స్కిన్ ప్రాబ్లం కానీ జలుబు కానీ ఏం రాలేదా? ఏంటి? స్కిన్ ప్రాబ్లం కానీ జలుబు కానీ ఈఎన్టీ ప్రాబ్లం కానీ ఏమైనా వచ్చినాయా అంటున్నా? తను ఆరోగ్యం ఫస్ట్ పుట్టినప్పుడు వచ్చిందండి, ఇప్పుడు బాగానే ఉందండి. పెళ్ళి అయ్యిందండి తనకి. చెప్పమ్మా. 2 పిల్లలండి, పాప బాబు అండి. తన దాంపత్య జీవితం ఎలా ఉంటుందో ఏంటో కొంచెం భార్యాభర్తల్లో కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి, అందుకే చేశానండి. అల్లుడి పేరు చెప్పండి. సంతోష్ అండి. మీ అమ్మాయి పేరు? భారతి అండి. భారతి. ఇద్దరి టైము బాగలేదు. మీ అల్లుడి టైం మరీ వరస్ట్గా ఉంది. ఆయన ఏం చేసినా మొత్తం రివర్స్ వస్తుంటుంది. అన్ని పొరపాట్లు చేసి దొరికిపోతూ ఉంటాడు.
దీనివల్ల ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి, అవునా కాదా? అవునండి. కలిసి ఉన్నారా, చెరో దిక్కు వెళ్ళిపోయారు ఆల్రెడీ? ఉన్నారండి బాగానే ఉన్నారు. ఇక్కడి నుంచి అవుతున్నాయి, మళ్ళీ మామూలుగా కొద్దుకుంటున్నారండి. వినండి, నిన్నటి దాకా మీ ఎల్లు టైం బాగాలేదు, గత మాసం నుంచి మీ అమ్మాయి టైం బాగాలేదు. ఎప్పుడైనా భార్యాభర్త ఇద్దరికి బాగాలేదనుకోండి, ఇక రోజుకు ఓ పంచాయతీ, చిన్న దాన్ని కూడా భూతద్దంలో పెట్టి దాన్ని పెద్దది చేసి ఊహించుకొని పెద్దది చేసుకుంటూ ఉంటారు. శని బాగలేడమ్మా, ఫస్ట్ ఇద్దరికి శనికి 4 రకాల హోమాలు చెప్తుంటా కదా, అవి చేయించండి ఫస్ట్. అవి చేస్తే దాంపత్యపరంగా బాగుంటుంది. తర్వాత ఆర్థిక పరంగా కూడా దెబ్బతిని ఉంటారు, ఆర్థిక పరంగా అప్పులై ఉంటారు కొద్దిగా, అవునా? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి, కాకపోతే కొంచెం ఖర్చులు అధికంగా అవుతాయి అంటున్నా. పెట్టేస్తా ఉంటారండి ఆయన. దాచిపెట్టిన డబ్బులు ఖర్చు పెట్టడము, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి స్ట్రక్ అయిపోవడము, ఇట్లా జరుగుతూ ఉంటుంది. శనికి చేయించమ్మా, ఓకేనా? అవునండి, శనికి చేయించండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్కారం మేడం. నా పేరు రాఘవేంద్ర మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/5/1984 మేడం. ఓకే, సమయం చెప్పండి. రాత్రి 8:25 మేడం. ఓకే, సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయా. పెళ్లి కోసం ప్రయత్నం చేసిన గురుగారు, ఎంత చేసినా సక్సెస్ కావడం లేదు, అందుకే కాల్ చేసిన గురుగారు. నీ పేరేంటి? రాఘవేంద్ర గురుగారు. రాఘవేంద్ర, ఏం పని చేస్తుంటావు? వ్యవసాయం గురుగారు. జాతకం బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే భృగు షట్క దోషం ఉంది. ఎవరు చెప్పలేదా, ఎవరు చూపించలేదా? ఎవరు చెప్పలేదు గురుగారు. చూపించావు ఎవరికన్నా? ఎంతమంది చూపించావు? ఊళ్ళో చూపించాను, చూస్తే కుజ దోషం ఉన్నారు, కుక్కలు చేసుకోమంటే కుక్కలు చేసుకోను గురుగారు పూజ. నీ జాతకంలో కుజ దోషమే లేదు. ఆ చెప్పిన అయ్యగారికి వెళ్ళి దండం పెట్టి కాళ్ళకు మొక్కిరే ఒకసారి, ఓకేనా? జాతకంలో కుజ దోషం లేదు, శుక్ర దోషం ఉన్నది. ఈ శుక్రదోషం అనేది మగవాడికి కనుక ఉంటే పెళ్లి కావడం కష్టం. జ్యోతిష శాస్త్రంలో పెద్ద పెద్ద అక్షరాలతో లిఖించింది. కుజాష్టమ దోషం ఉన్నా, భృగుషట్క దోషం ఉన్నా పెళ్లి కాదని చెప్పి రాసి పెట్టుంది. నీ జాతకంలో భృగుషట్క దోషం ఉంది, దానివల్లే పెళ్లి కావట్లేదు, ఓకేనా? కాబట్టి అది చేస్తే పెళ్ళి అవుతుంది. శుక్రుడికి 4 హోమం చేయాలి, తర్వాత నాగప్రతిష్ఠ చేయాలి, ఆశ్లేష బలి పూజ చేయాలి. చేస్తే వైవాహిక సంబంధ దోషం పోతుంది, ఖచ్చితంగా సంబంధం వస్తుంది, పెళ్ళి అవుతుంది, ఓకేనా? ఓకే గురుగారు, అలాగే కూడా రాహుకేతు దోషాలు అంటూ ఉంటారు కదా, మరి చిన్న వయసు వాళ్ళకి కూడా 8 ఏళ్ల లోపు వాళ్ళకి కూడా రాహుకేతు దోషాలు ఉంటారు. వాటి ఉండటం వల్ల పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు, అలాగే కూడా వాటికి దోష నివారణ కూడా మన పీఠంలో జరిగేటువంటి పూజాది క్రతులు దోష నివారణ అంటారా గురుగారు? ఎప్పుడైనా రాహు కనుక దోషప్రదంగా ఉన్నట్లయితే పిల్లలు మాట వినకపోవడం, హైపర్గా ఉండటం, తెలివితేటలు ఎక్కువైపోతాయి అన్నమాట. ఎంత హైపర్ అంటే చాలా ఫాస్ట్ ఉంటారు. వాడు సైకిల్ ఇచ్చామంటే తీసుకెళ్ళి ఆ గోడ గుద్ది మళ్ళీ ఎత్తి, ఈ గోడ గుద్ది మళ్ళీ తీసుకెళ్ళి ఆ గోడ గుద్దుతాడు, అంత హైపర్ ఉంటుంది. మరి నువ్వు ఎంత తలకాయ వాళ్ళు కొట్టుకున్నా, ఎంత చెప్పినా తప్పు రాదా ఆయన చెప్తే కూడా వాడికి అర్థం కాదు. ఎందుకంటే రాహు అట్లా చేయిస్తూ ఉంటాడు. రాహు ఏంటంటే లేని దాన్ని భ్రమింపజేస్తూ ఉంటాడు రాహు. ఆ రాహు వల్ల పిల్లల ప్రవర్తన అట్లా ఉంటుంది. అది వయసు మీదకి వచ్చిన తర్వాత చెడు అలవాట్లకు అలవాటు పడటం, తర్వాత దుర్వ్యసనాలకు అలవాటు పడటం, ఇట్లా జరుగుతూ ఉంటుందమ్మా. కాబట్టి ఇటువంటి వాడికి రాహు ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, అంటే జాతక చక్రంలో బలంగా ఉంటేనే ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అటువంటి వాడికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా ఆ దోషం అనేది తగ్గిపోతుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు స్వాతి మేడం, నేను హైదరాబాద్ నుంచి కాల్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. November 18, 1990, మార్నింగ్ 11:45 AM. మార్నింగ్ 11:45 AM. మీ పేరేంటన్నారు? స్వాతి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా స్వాతి. గురుగారు నమస్కారం. నమస్తే, చెప్పమ్మా. ఇప్పుడు నాకు మా హస్బెండ్కి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కొంచెం మేము బాగుండట్లేదు. అంటే ఎందుకు బాగుండట్లేదు? ఫైనాన్షియల్ గా డబ్బు పరంగా ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టు ఏమన్నా కాదు. నువ్వేమైనా జాబ్ చేస్తుంటావా? ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాడు, ఫైనాన్షియల్ అడ్వైజర్. కాదమ్మా, నువ్వేమన్నా జాబ్ చేస్తుంటావా? నేను నార్మల్ ఇంట్లోనే, ఏం చేయట్లేదు. అప్పుడు మీ ఆయన జాతకం అడగాలి, నీది కాదుగా. మీ ఆయనదేనా ఇది?
ఇది నాదే, మా ఆయనది కాదు, టైమింగ్ అని తెలియదు. నువ్వు ఫైనాన్షియల్ అడిగేటప్పుడు ఇంట్లో ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళది అడిగితే వాళ్ళ స్టేటస్ తెలుస్తుంది. నీ జాతకం అడిగి మీ ఆయన ఫైనాన్షియల్ బాగుండలేదు అంటే నేను ఎట్లా చెప్తా? ఒకటి. తర్వాత మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న వస్తుంటాయా ఫైటింగ్స్? చిన్న చిన్నవి గట్టిగా చెప్పు, ఆలోచిస్తావే. లేదు, చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి డబ్బు పరంగానే. ఎందుకు? నీ వల్లనా మీ ఆయన వల్లనా? కరెక్ట్గా చెప్పు. అదే ఆయన వల్లనే. ఏం కాదు, నువ్వంతా లోపల ఏది బయటికి చెప్పావుగా, లోపల దాస్తావు అన్నీ. కాదా? కాదా? నేను అడిగిన దాని సమాధానం చెప్పు. నువ్వన్నీ దాచిపెడతావా చెప్పు. మా ఇంటున్నావా? చెప్పండి. అన్ని విషయాలు దాచిపెట్టవా చెప్పు నువ్వు. హలో, చూసావా? కరెక్ట్ అడిగితే నీకు మాట వినిపిస్తలే అది. అవునా? వినపడుతుందమ్మా? వినపడలేదా? సరే, తర్వాత చేయమ్మా. నువ్వు చెప్పలేకపోతున్నావు, తర్వాత చేయి. వినపడకపోతే సిగ్నల్కి రావాలి. అక్కడ కూర్చొని హలో అంటే వినపడదుగా. ఇప్పుడు ఓకేనా? అన్ని విషయాలు దాచిపెడతావా? నేను క్యారింగ్ ఉన్నాను. తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయో దాని గురించే, మనీ గురించే గొడవలు. నేను అడిగిన దానికి ప్రశ్న చెప్తే నేను చెప్తాను, అయితే చెప్పను. తర్వాత చేయమ్మా. ఓకే, గురుగారు చెప్పినట్టుగా గురుగారు పీఠంలో శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలి పూజ కూడా నిర్వహిస్తున్నారు. మరి అలాగే ప్రతి మాసంలో కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ మాసంలో కూడా వచ్చే 15వ తారీఖున చవితి ఆదివారం రోజున కూడా నిర్వహిస్తున్నారు. మరి వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, లేదంటే మీ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలి అనుకున్నా కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. గురుగారు మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో మేడం, చెప్పండి. నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము మైనార్ నుంచి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదండి, ఐడియా లేదు. పేరేంటి చెప్పండి అమ్మా. పేరు సత్యం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, మాట్లాడతాం. చెప్పమ్మా. గురుగారు నమస్కారం. గురుగారు, నేను దబాయిస్తున్నా, ఫోన్ చేసి చెప్పండి అంటున్నా. ఏం లేదు, నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఫోన్ నువ్వు చేసావు కదా, చేసిన తర్వాత ఇట్లా మా ఆయన పేరు ఇదమ్మా, డేట్ ఆఫ్ బర్త్ నువ్వు చెప్పాలి. ఫోన్ చేసి చెప్పండి అంటే ఏం చెప్తుంది అమ్మాయి? ఎప్పుడు మాట్లాడలేం కదా గురుగారు, మాట్లాడాలి కాబట్టి చేసినాం. అందుకని దబాయించావా? సరే. పేరు సత్యం. మీ ఆయన టైం బాగాలేదు, ఏ పని చేసినా కాలం కలిసి రావట్లేదు, పనే దొరకట్లేదు. అవునా? అవును సార్. ఏం పని చేస్తాడు మీ ఆయన? మామూలుగా అయితే ఇప్పుడు మేస్త్రి పని చేస్తున్నాడు. ఖాళీగా తిని కూర్చుంటాడా? 3 ఏళ్ళ నుంచి లేదా? 3 సంవత్సరాల నుంచి పనికి సరిగా వెళ్ళట్లేదు, పని దొరకట్లేదు, టైం వేస్ట్ చేస్తున్నాడు. అవునా కాదా? గురుగారు ఇంకా నేను చెప్పింది అవునా కాదా చెప్పు ఫస్ట్. ఇంకా అంటావే? అవును అవును. మరి ఇంకా ఏంది? ఇంకేం కావాలి? ఇంకేం కావాలి నువ్వు చెప్పు. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అవుతున్నాయా? గురుగారు, ఇద్దరు చిన్న చిన్న గొడవలు పడుతున్నారా అంటున్నా. మీ ఇద్దరు చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఏం పని చేసినా అయినా ముందుకు రావట్లేదు అన్నట్లు, ఆర్థిక పరంగా కూడా ఇబ్బందిగానే ఉంది. నాకు తెలిసి మీ ఆయన కూడా ఇట్లా దబాయిస్తుంటావు. అవునా కాదా? ఏం దబాయించాను గురుగారు. సరే, శని బాగలేడు, శనికి చేయించుకుంటా, హోమాలు అవి చేయించండి. చేస్తే పని దొరుకుతుంది, అప్పులు పాలు కాకుండా ఉంటారు, బాగుంటుంది. ఓకేనా? ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అన్నమయ్య డిస్ట్రిక్ట్, రెడ్డి రాణి అండి పేరు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/5/1984. ఓకే, సమయం చెప్పండి. అర్లీ మార్నింగ్ 12:30 అండి. 12:30. తెల్లవారితే 22 అమ్మా, 21? 21 అండి, తెల్లవారితే 21. సరే, పేరేంటమ్మా? రెడ్డి రాణి అండి. సరే, గురుగారు ఉన్నారో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. నాకు జాబ్ పరంగా అడుగుతున్నామండి. జాబ్ పరంగా అంటే నీకు 2015 తర్వాత ఒక పొజిషన్ వచ్చి ఉండాలిగా మంచిగా. లేదండి. ఏం పని చేస్తుంటారు చెప్పండి? మేము ఒక సిఓగా వర్క్ చేసాము, అది డ్రాప్ అయిపోయాము కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడు ఏ సంవత్సరం డ్రాప్ అయ్యారు?
హెల్త్ పరంగా డ్రాప్ అయ్యాము. ఏ సంవత్సరంలో డ్రాప్ అయ్యారు అది చెప్పండి. 2018లో డ్రాప్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ వేరే గవర్నమెంట్ జాబ్కు ట్రై చేస్తున్నాం గురుగారు. ఓకే, సరే. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు తక్కువ శాతం కనపడుతున్నాయి. దాంతోపాటు జాతక చక్రంలో పితృదోషం కనపడుతుంది. అది కాకుండా కుజదోషం కూడా బలంగా ఉంది, సర్పశాపయోగం బలంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు చదువుకున్న స్థాయికి మీకు స్థాయి తగ్గ జాబ్ రాదు. దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. జీవితంలో స్థిమితం ఉండదు. కొన్ని రోజులు జాబ్ చేస్తే కొన్నాళ్ళు ఖాళీగా ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి గురుగారు. ఇవన్నీ ఈ దోషాల వల్ల ఇట్లా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే సమయం వృధా అవుతుంది. ఎప్పుడైతే సర్పదోషం ఉందో కాలం రివర్స్ ఉంటుంది. నీకు ఏదైతే కావాలో అది రాదు, అది మిస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. చాలా మంచి టైం నడుస్తుంది. ఇది 2037 వరకు గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తే ఖచ్చితంగా గట్టిగా సంపాదిస్తావు, మంచి మంచి జాబులు వస్తాయి. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు చంద్రిక అండి, విజయవాడ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా సిస్టర్ గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 May 1991. సమయం చెప్పండి. రాత్రి 11:55. ఓకే, పేరేంటి అన్నారు మీ సిస్టర్ది? లక్ష్మి అండి. సరే, గురుగారు ఉన్నారా, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. పెళ్లి గురించి అడుగుతున్నావా? లేదండి, అయిపోయింది. 2 పిల్లలు. అక్కకి బీటెక్ అయిన తర్వాత నుంచి ఒక స్థిరమైన జాబ్ అంటూ లేదు. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటుంది సాఫ్ట్వేర్ సైడ్. ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అండి? ప్రజెంట్ అయితే అష్టమశని నడుస్తుంది. సింహరాశి మీ అక్క ఇది. అష్టమశని ప్రారంభమైంది. అష్టమశనిలో ఉద్యోగాలు రావడం కొద్దిగా కష్టతరం అవుతుంది. దాంతోపాటు సప్తమంలో కుజుడు బలమైన కుజదోషం ఉంది. దీనివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, ఆరోగ్యం బాగుందా? పర్లేదండి. గైనిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. గైనిక్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు మెమ్మగారు కూడా అనారోగ్యం ఉందా లేదా? అమ్మకి ఉందండి. ఈమె జాతకం వల్ల ఈమెకు అనారోగ్యం ఉంటుంది, మెమ్మగారికి అనారోగ్యం ఉంటుంది ఒకటి. తర్వాత ఈమె కొంత ఏది కూడా బయటికి ఓపెన్గా చెప్పదు, అవునా? అంతే, చెప్పదండి. ఇవన్నీ కూడా దోషాలమ్మా. ఇవన్నీ కావాలంటే పోవాలంటే చేయాలి, చేస్తే మార్పు వస్తుంది. కింద నాకు అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయండి, ఎందుకంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే ఫోన్లో సరిపోదు టైము, విడిగా చేయండి, చెప్తా. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, మా మిస్సెస్ జయశ్రీ మేడం, తెనాలి నుంచి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ మిస్సెస్ది. 22/6/1986. ఓకే, సమయం చెప్పండి. 22/7 మేడం. 7వ నెల. ఓకే. 1986. ఓకే, సమయం చెప్పండి. 12 మధ్యాహ్నం. ఓకే, పేరేంటి అన్నారు? జయశ్రీ మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్తే. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం ఆవిడది కొద్దిగా ఎక్కువ కాల్ చేస్తుంటది గురుగారు. చెప్పిన మాట ఏందో, ఏం చెప్పినా రెటమతం చేసింది. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అట్లా రెటమతం? పెళ్ళైన దగ్గర నుంచి. ఇక మనమే సర్దుకుంటూ పోతుంటాం, ఇంట్లో గొడవ, అదంటే గోలగోల. శాస్త్రం రెటమతం చెరిసగం అని శాస్త్రం. మనం అంటే నన్ను కలపబాకు, నువ్వని చెప్పు. నన్ను కలుపుతావే, మనం అంటావే. నేనే. ఓకే, సరే. జాతక పరంగా ఇది మీ ఆవిడదా జాతకం? అవునవును. నువ్వు కూడా అదేగా, రివర్సేగా. నువ్వు మొండేడువేగా. మీ ఆవిడ గురించి చెప్తావే, చెప్పు. కరెక్టా కాదా? అంతే. నువ్వు జగమండి, నీ దెబ్బ కామగట్ట తయారైంది, తప్పేముంది పాపం? కాదు గురుగారు, మనమేమో బజార్ నుంచి వస్తామో, మన పని ఎందుకు చేస్తే రాగానికి అదేంటి ఇదేంటి తీసుకొచ్చి సాధించి చేసింది మేడం. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే, భార్య పెళ్లి చేసుకున్న తర్వాత ఎటువంటిదైనా భరించాలని చెప్పింది శాస్త్రం. ఓకేనా? అందరికీ అన్ని అనుకూలంగా ఉండవు. కొంత నీలో కూడా లోపం కనపడుతుంది, నీలో కూడా కొంత మొండితనం, మూర్ఖత్వం కనపడుతుంది. దానివల్ల కొంత తయారవుతుంది. అర్థమైందా? బాగా పిసినారితనంగా ఉంటానా? మళ్ళీ చెప్పండి. డబ్బులు బాగా ఖర్చు పెడతావా, మొత్తం దాచి పెడతావా ఏమీకుండా మీ ఆవిడకి? డబ్బులా?
అడుగుతుంది నేనే కట్ చేసి చూసి ఇస్తా. నువ్వు పిసినారి గట్టి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇంట్లో కందిపప్పు కూడా లెక్క కట్టి 100 గ్రాములు ఇచ్చి వెళ్తాం అనుకుంటా, అంతేనా? ఏం చేస్తాం గురుగారు, జీతాలు 20,000 25,000 వస్తాయి, మన ఖర్చులు చూసుకోవాలి. ఏం చేస్తావంటే, నేను ఒక ఆయన చూసా, ఆయనకి జీతం ఒక 2 లక్షలు పెన్షన్ వస్తుంది. ఏం చేస్తాడంటే మొత్తం సరుకులు మొత్తం వాళ్ళ బీరువాలో ఉంటాయి. 100 గ్రాములు కందిపప్పు, 50 గ్రాములు చింతపండు, ఏ రోజు కదా లెక్క కట్టిస్తాడు. చివరిగా మొత్తం పోయిన తర్వాత బీరువానే డబ్బులు దొరికినాయి. అట్లాగే ఎప్పుడైనా మనం ఉండే ప్రవర్తన బట్టి ఎదుటి వాళ్ళు ఉంటారు. కొంత నీ దాంట్లో దోషం ఉంది, సరి చేసుకో, ఓకేనా? డౌట్ గురుగారు, మాది నాది మరి మా మిసెస్ ఒకటే రాసి ఒకటే నక్షత్రం అన్నారు గురుగారు. అప్పుడు అందరికి ఒకటేసారి కష్టాలు వస్తాయి, అంతే, అంత మించి ఏం కాదు. ఇద్దరికి ఒకటేసారి కష్టాలు వస్తాయి. అదే గురుగారు, ఏమన్నా దానికి జపాలు ఏమైనా చేయించుకోవాలా, హోమాలు ఏమన్నా? విడిగా చేయి, నీ జాతకం చూస్తే చెప్తా. ఇప్పుడు మీ ఆవిడ చెప్పా కదా, నెక్స్ట్ నీ చెయ్యి, అప్పుడు చెప్తా, ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయనగరం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/4/2005. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ 8. మీ పేరేంటి? కరిష్మా. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడానమ్మా. చెప్పమ్మా. హలో. హలో, పెళ్లి గురించి అడుగుతున్నావా తల్లి? లేదండి, జాబ్ వస్తుందా రా? ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ అయింది. వస్తుంది, గట్టి జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, గట్టి ప్రయత్నం చేయి. ఇంకోటి ఏంటంటే విశేషం, పెళ్ళైన తర్వాత బాగా కలిసి వస్తుంది నీకు. తర్వాత బాగా కలిసి వస్తుంది. సరే సరే అంటే చేసుకుంటావా? వెంటనే పెళ్ళి రెడీ అయింది, ఆల్రెడీ సంబంధం. పెళ్ళి అప్పుడే చేసుకో. అమ్మాయి సంబంధం రెడీగా ఉందా లేదా కరెక్ట్గా చెప్పు నాకు. ఇది సంబంధం ఆల్రెడీ రెడీగా ఉంది, అవునా కాదా? లేదు, నాకు తెలుసులే, ఇక్కడ కనిపిస్తుంది కానీ. ఓకేనా? పెళ్లి చేసుకుంటే జీవితం టర్న్ అవుతుంది. నిజంగా చెప్తున్నా, జోక్ చేయట్లేదు. నీ లైఫ్ పెళ్ళి అయిన తర్వాత టర్న్ అవుతుందంటే తొందరగా పెళ్లి చేసుకో, ఓకేనా? సరే. ఓకే, ఒప్పుకున్నా, చూసావా? ఓకే అమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సత్యోదండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు 11వ నెల 19వ తారీఖు 1983. 83? అవునండి. సమయం చెప్పండి అమ్మా. సమయం శుక్రవారం తెల్లవారుజాము 4:25 పుట్టాడండి. తెల్లవారి శనివారం. ఓకే, సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, చెప్పండి. నమస్తే అండి గురువు గారు. నమస్తే అమ్మా. మీ వాడ అబ్బాయి జాతకం అసలు బాగాలేదండి, ఏ పని చేసినా కలిసి రావట్లేదు. ఫస్ట్ ఆరోగ్యం బాగుందా చెప్పండి. అసలు ఏం బాగుంటలేదండి, భవిష్యత్తు అసలు ఏం బాగాలేదు పిల్లాడికి. పరిస్థితి బాగాలేదు, ఎందుకంటే అష్టమంలో రాహు పడ్డాడు, కుటుంబ స్థానంలో కేతువు పడ్డాడు. ఏదైనా మాట్లాడితే గలీజ్గా మాట్లాడతాడు, అవునా అండి? గట్టిగా ఏమన్నా అన్నావు అనుకో, రివర్స్ అయ్యి గట్టిగా మాట్లాడతాడు అంటున్నా. అవునండి. తిడతాడు చండాలంగా, అవునా? హలో హలో, గట్టిగా తిడతాడా అంటున్నా ఏమనంటే? తిట్టడండి, తిట్టడు, కాకపోతే కోపడతాడండి. మొండితనంగా బాగా మక్కుతనం ఉందండి మనిషి మీద, ఒంటి మీద. సరే, మెయిన్ ఏంటంటే అమ్మా, శుక్రుడు నిజపడ్డాడు జాతకంలో. శుక్రుడు సకల భోగాలకు అధిపతి శుక్రుడు అనమాట. జీవితంలో ఏ సౌఖ్యం కావాలన్నా, ఏ సంతోషం కావాలన్నా, వేళటికి అన్నం తినాలంటే కూడా శుక్రుడు బాగుంటేనే ఇవన్నీ సంభవిస్తాయి. శుక్రుడు దోషప్రదంగా ఉన్నాడు. దాంతోపాటు నాగదోషం చాలా బలంగా ఉంది. దాంతోపాటు జన్మలగ్నంలో శని ఉండడం వల్ల తండ్రి కూడా కలిసి రాదు. ఇవన్నీ జరిగినాయా? కాబట్టి ఇవన్నీ చేసినప్పుడే మార్పులు సంభవిస్తాయి, ఓకేనా? రేపు 15వ తారీఖు చేస్తున్నాం, పిల్లవాడి పేరు మీద చేయించండి, అన్ని మార్పులు వస్తాయి, ఖచ్చితంగా బాగుంటుంది, ఓకేనా? ఓకేనండి. ఓకేమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేడం, నా పేరు రోహన్ కుమార్, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఇది నా స్టడీస్ అయిపోయింది, ఇప్పుడే డిగ్రీ అయిపోయింది, అది జాబ్ కోసం. సరే, మీ గురించేనా? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 3, 2005. మార్చ్ 3, 2005. ఓకే, సమయం చెప్పండి. సమయం పొద్దున్న 4 to
తెల్లవారితే 4వ తారీఖా అండి 3వ తారీఖా? 3వ తారీఖే, కానీ 4:02కి టైము. సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయా. హలో సార్, అది నాది స్టడీస్ అయ్యాయి, ఇప్పుడే డిగ్రీ అయిపోయింది. సరే ఆగు, నీ నక్షత్రం తెలుసా నీకు? నీ నక్షత్రం తెలుసా? నక్షత్రం అనురాధ నక్షత్రం. ఓకే, కరెక్ట్గా చెప్పావు. ఉద్యోగం గురించి అడుగుతున్నావు అంతేనా? సార్ జాబ్ గురించి అడుగుతున్నావు అంతేనా? సార్, అదే ఫర్దర్ స్టడీస్ ఏమైనా ఉందా లేకపోతే జాబ్ కోసం? ఆరోగ్యం బాగుందా? బాగుంది సార్. బుద్ధి స్థిమితం ఉండదు నీకు, అవునా? ఇప్పుడు అనుకున్న పని గ్యారంటీగా పని ఏది చేయవు, అవునా కదా? అవును సార్. లోపల ఉన్నది బయటికి చెప్పవు, ఏదైతే చేస్తానంటే చెప్తావో చేసేదాకా గ్యారంటీ ఉండదు, ఉన్నదా లేదా? సార్. అంటే ఎప్పుడైనా బుద్ధి స్థిమితం ఉండాలి. ఒక ఉద్యోగం రావాలి అంటే స్థిమితంగా గట్టిగా మనసులో లగ్నం చేసుకుని ప్రయత్నం చేస్తే వస్తుంది. కొంత బుధుడు దోషంగా ఉన్నాడు, బుధుడికి చేయనా, బుధుడికి చేయించుకో, చేస్తే జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఏంటండి? మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. హలో. హలో, నమస్తే అమ్మా, వినిపిస్తుందా? ఏంటండి? మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. సరే, సిగ్నల్ ఉన్న దగ్గర నుంచి కాల్ ట్రై చేయండి మళ్ళీ. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. 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 హలో, నమస్తే అండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 14/12/2006. ఏంటమ్మా, 2016? 6 మేడం. 6. ఓకే, సమయం చెప్పండి. సమయం మార్నింగ్ 6కి. ఓకే, సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. 6:50? 6 మేడం, మార్నింగ్ 6:50. చెప్పమ్మా. టీవీ చూస్తే ఎక్కడ అర్థం అవుతామా? టీవీ చూడద్దని ఎన్నిసార్లు చెప్పాలి తల్లి, చెప్పండి. సార్, బాబు గురించి తెలుసుకోవాలనుకున్నాను సార్. టీవీని అడుగుతావా నన్ను అడుగుతావా? సార్, టీవీ చెప్తుందా నేను చెప్పాలన్నా అంటున్నా. టీవీ సౌండ్ తగ్గించాను. మరి చెప్పిన తర్వాత తగ్గిస్తే ఎట్లా? ముందే తగ్గించాలి కదా. సరే, మీ పిల్లవాడికి బలమైన కుజదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది. చదువు పేరేంటి? అబ్బాయి పేరేంటి? పునీత్ కుమార్ సార్. చదువు మధ్యలో ఆగిపోయిందా లేదా? సార్, చదివే చదువుతాను. ఏం చదువుతున్నాడు అబ్బాయి? బీటెక్ ఫస్ట్ ఇయర్. మార్కులు పర్సంటేజ్ పడిపోయిందా లేదా? మార్కులు పర్సంటేజ్ పడిపోయిందా లేదా? మార్కులు పర్సంటేజ్ పడిపోయిందా లేదా అంటున్నామా? సార్, బాగానే ఉంటారు బాబు. పేరేంటన్నా? సునీలా? పునీత్ కుమార్. సుమిత్ కుమార్. అందరు సరే, శని బాగలేడు, శనికి చేయించండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి 5 సంవత్సరాల పాటు ఏలినాడు శని ప్రారంభమైంది. దీనివల్ల చదువులో మార్కులు పర్సంటేజ్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. శనికి చేస్తే బాగా సాగుతుంది చదువు. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము హన్మకొండ నుంచి చేస్తున్నామండి. నా పేరు స్వాతి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా ఆయన గురించి అండి. ఓకే, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 8, 1987. ఓకే, సమయం చెప్పండి. సాయంత్రం 4 గంటలకండి. ఓకే, సరే గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, పేరేంటి? గురుగారు నమస్కారం అండి. నమస్తే. పేరేంటమ్మా మీ ఆయన పేరు? మధు అండి. మధు. చెప్పు, ఏం చేస్తున్నాడు? గురువు గారు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. ఆ, ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి రావటం లేదు. ఏం పని చేస్తాడు? ఇంతకుముందు ఏంట్లో పని చేశాడో చెప్పమ్మా. మెడికల్ షాప్ లో చేసేది. ఆ, ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు గురువు గారు. సరే, జాతకం బాగుంది, కాకపోతే సర్పశాప యోగం ఉంది. దాంతోపాటు ప్రజెంట్ శని, అష్టమ శని ప్రారంభమైంది. ఈ అష్టమ శని వల్ల ఉద్యోగాలు దొరకవు. దాంతోపాటు ఆర్థిక పరంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఫస్ట్ శనికి 4 రకాల హోమాలు చేయించు. చేస్తే 40 రోజుల్లో ఉద్యోగం వస్తుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. చేయకుండా వదిలేస్తే తింటాడు, తిరుగుతాడు. ఇక్కడి నుంచి 2027 డిసెంబర్ వరకు చాలా వరస్ట్గా ఉంది, గుర్తుపెట్టుకో. ఓకేనా?
ఇచ్చేయమ్మా, చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు సాయి రితీష్ గురించి తెలుసుకున్నాం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 29/7/2000 మేడం. ఓకే, సమయం చెప్పండి. సమయం మధ్యాహ్నం టైం అండి. మధ్యాహ్నం మేడం వినిపించట్లేదండి. మధ్యాహ్నం మధ్యాహ్నం టైంలో అండి, మధ్యాహ్నం 2 o'clock. ఓకే సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయా. గురుగారు నమస్కారం. నమస్తే. మధ్యాహ్నం అంటే టైం చెప్పాలి. మధ్యాహ్నం టైం అంటే మధ్యాహ్నం 2 గంటలకు. అది ఇప్పుడు చెప్పాలి. 12 గంటల నుంచి 4 గంటల వరకు మధ్యాహ్నం అనే అంటాం. చెప్పండి, ఏంటి సమస్య ఏంటి, దేని చెడుతున్నావు చెప్పు. మా బాబు అండి సాయి రితీష్ అతను బీటెక్ అయిపోయింది, జాబ్ ఆప్షన్స్ లేవు. అంటే అందరూ సాయి అని పిలుస్తారా? అవునండి, సాయి రితీష్. పిలిచే పేరు సాయి అంటారా, హితీష్ అంటారా, ఏమంటారు? సాయి అనే పిలుస్తామండి. గత 3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాడా? 2 years అవుతుంది సార్, బీటెక్ అయితే 2 years. సరే, జాతక పరంగా శని బాగలేడు ఒకటి, దాంతోపాటు సర్పశాప యోగం ఉంది. దీనివల్ల ఖాళీగా తిని కూర్చోవడం జరుగుతుంది. తర్వాత ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం పర్వాలేదండి, కొద్దిగా వీక్నెస్ ఉంటుంది ఎప్పుడు బాడీలోనా? అవునండి. ఆరోగ్యం బాగుండాలంటేనేమో నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేసుకోవాలి. ఓన్లీ ఉద్యోగం రావాలంటే శనికి 4 రకాల హోమాలు చేయాలి. ఇవి చేస్తే ఉద్యోగం వస్తుంది. చేయకపోతే ఇంకా 3 సంవత్సరాలు ఖాళీగా కూర్చోవడం తప్ప ఏ ప్రయత్నం చేసినా ఏది కూడా పని కాదు. ఓకేనా? అవి చేయించి వెంటనే జాబ్ వస్తుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణవేణి, వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను మేడం, మా వారి గురించి. ఓకే, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 13/1/1969 రాత్రి 2:11:14 తెల్లవారు. ఆగండి, 13/1/69. అవునండి. సమయం చెప్పండి ఇప్పుడు. రాత్రి 2:11 తెల్లవారితే 14 మేడం. ఓకే, మీ వారి పేరేంటి? ప్రసాద్ గారు. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, పేరేంటి? నమస్కారం గురుగారు, నాగసత్య ప్రసాద్ గారు. నాగసిద్ధి ప్రసాదా? నాగసత్య ప్రసాద్. ఓకే, జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. ఇంతవరకు ఎంతైతే సంపాదించాడో అన్ని డబ్బులు వేస్ట్ ఖర్చు అయ్యి ఉంటాయి. అవునా కాదో చెప్పండి. అవునండి. ఎంతైతే సంపాదించాడో ఆల్మోస్ట్ మొత్తం పోయి ఉంటుంది. అవునా? అవునండి. చెప్పండి, ఇంకేం కావాలి? అదే ఆయన ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యం గురించి అడుగుదామని. నేను రోజు చెప్తున్నా కదా, కాలసర్పదోషం ఉంటే జీవితంలో ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఈరోజు మీకు వచ్చేటప్పుడు డబ్బులు వెతుకుండే పరిస్థితులు ఉంటాయి ఒకటి. మరి దాంతోపాటు శని బాగలేడు. శని వల్ల కూడా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, ఎప్పుడు మెడికేషన్ వాడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆరోగ్యం బాగుండాలంటే శనికి చేయించండి. శనికి చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఓకేనా ఏమ్మా? అదేంటి ఎలా ఉంటుంది అంటే అసలు ఏం పట్టించుకోనట్టుగా ఉంటారు, అదే టైప్లో ఉంటారు, ఎంత నేను చెప్తున్నాగా, కాలసర్పదోషం వల్ల నీకు ఖర్చు పెట్టేదానికన్నా ఊళ్ళో వాళ్ళకి ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది. కరెక్టేనా? అది పోవాలంటే చేయాలి. చేసినప్పుడు నాగప్రతిష్ఠ చేస్తే ఇక్కడి నుంచి రాబోయే రూపాయి నీకు ఖర్చు పెడతాడు. లేదనుకో మంది ఖర్చు పెడతాడు, అంతే, అంతమించి ఏం తేడా లేదు. ఓకేనా? పోవాలంటే చేయండి. ఓకేనా? ఏం చేయాలండి గురుగారు? నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ హోమాలు రేపు 15వ తారీఖు చేస్తున్నాం. మీ వారి గోతనామాలతో చేయించండి, చేస్తే మార్పులు సంభవిస్తాయి. ఓకేనా? గురుగారి వాళ్ళ కార్యక్రమంలో కాల్ చేసుకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ నాగసిద్ధి కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.